జై శ్రీరామ్. శ్రీరామచంద్ర చరణో మనసా స్మరామి. శ్రీరామచంద్ర చరణో వచసా గృణామి. శ్రీరామచంద్ర చరణో శిరసా నమామి. శ్రీరామచంద్ర చరణో శరణం ప్రపద్యే. శరణం ప్రపద్యే. అందరికీ జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణ 9 రోజుల పారాయణంలో భాగంగా ఈరోజు 8వ రోజు ఉత్తరాఖండ మొదటి భాగం విందామండి. పట్టాభిషిక్తుడైన శ్రీరాముని అభినందించుటకు అగస్త్యుడు మొదలైన మహర్షులు అయోధ్యకు వచ్చారు. వారు ప్రసంగవశాత్తు, రామా, దేవతలకు కూడా అసాధ్యుడైన రావణుడు నీ చేతిలో హతుడగుట విని చాలా సంతోషించాము. మిక్కిలి మాయావి, ఎంతటి వారికైనా లొంగని ఇంద్రజిత్తు నిహతుడైనట్లు విని మాకు కలిగిన ఆనందాశ్చర్యములు అవధులు లేనివి అని అన్నారు. ఆ మాటలు విన్న రాముడు, మహర్షి, మహావీరులైన రావణ కుంభకర్ణులను కాదని మీరు ఇంద్రజిత్తుని ఎందుకు ప్రశంసిస్తున్నారు? అతని వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు అగస్త్యుడు ఇలా చెప్పసాగాడు. సుమాలి కుమార్తె అయిన కైకసి తన తండ్రి ఆదేశం ప్రకారము సంతానాన్ని కోరి విశ్రవసుని ఆశ్రయించింది. అతని వలన ఆమెకు దుష్టులైన రావణ కుంభకర్ణులు, కురూపి అయిన శూర్పణఖ, ధర్మాత్ముడైన విభీషణుడు జన్మించారు. కైకసి ప్రోద్బలంతో ఆమె కుమారులు ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు మానవుల వలన తప్ప ఇతరుల వలన మరణము లేకుండా రావణునికి ధర్మనిరతిని, అమరత్వాన్ని విభీషణునికి వరాలుగా ప్రసాదించాడు. సరస్వతి ప్రభావం వలన కుంభకర్ణుడు అనేక సంవత్సరాల పాటు నిద్రించేటట్టుగా వరము కోరుకున్నాడు. సుమాలి ప్రేరణ వలన రావణుడు లంకను ఆక్రమించడానికి సిద్ధపడి ప్రహస్తుని కుబేరుని వద్దకు దూతగా పంపాడు. కుబేరుడు తన తండ్రి ఆదేశం ప్రకారం లంకను విడిచిపెట్టి కైలాసం చేరాడు. దాంతో రావణుడు లంకకు రాజయ్యాడు. రావణుడు శూర్పణఖను విద్యుజ్జిహ్నునికి ఇచ్చి వివాహం జరిపించాడు. మయుడు తన కుమార్తె అయిన మండోదరిని రావణునికిచ్చి వివాహం జరిపించాడు. బలిచక్రవర్తి మనుమరాలైన వజ్రజ్వాలతో కుంభకర్ణునికి గంధర్వరాజైన శైలూషుని కుమార్తె శరమతో విభీషణునికి వివాహములు జరిగాయి. మండోదరి రావణులకు మేఘనాథుడనే కుమారుడు జన్మించాడు. రావణుడు వరగర్వంతో మునులను బాధించసాగాడు. ఆ ఆగడాలు విడిచిపెట్టమని కుబేరుడు తన దూతతో వర్తమానం పంపగా రావణుడు ఆ దూతను చంపివేసి కుబేరునితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధములో రావణుని గదాఘాతకానికి కుబేరుడు సృహ కోల్పోగా రావణుడు కుబేరుని పుష్పక విమానంలో కైలాస పర్వత ప్రాంతానికి చేరాడు. అక్కడ తన మార్గాన్ని అడ్డగించిన నందీశ్వరుని కోతి రూపములో ఉన్న నీవు నాకు అడ్డు తొలుగు అని రావణుడు పరిహసించాడు. అతడు వానరుల మూలంగా నీకు మరణం సంభవించుగాక అని రావణుని శపించాడు. రావణుడు కైలాస పర్వతాన్ని తన భుజాలపై ఎత్తుటకు పూనుకొని భంగపడ్డాడు. పిమ్మట అతడు 1000 సంవత్సరాల పాటు శివుని స్తుతించి ఆయన అనుగ్రహంతో చంద్రహాసము అనే ఆయుధాన్ని పొంది అక్కడి నుంచి పుష్పక విమానంలో వెళ్ళిపోయాడు. రావణుడు హిమవత్ పర్వత ప్రాంతములో సంచరిస్తుచుండగా అక్కడ తపస్సు చేస్తున్న వేదవతిని చూసి కామాతురుడయ్యాడు. ఆమె బృహస్పతి మనవరాలు, కుశధ్వజుని కుమార్తె. రావణుడు ఆమెతో నాకు భార్యవై సమస్త భోగాలను అనుభవించు అని పలికాడు. శ్రీహరినే పతిగా పొందాలనే కోరికతో ఉన్న ఆమె రావణుని తిరస్కరించి మరుజన్మలో అతని మరణానికి కారణం కాగలనని శపించి అగ్నికి ఆహుతి అయ్యింది. ఆమె త్రేతాయుగంలో అయోనిజగా జన్మించి జనక మహారాజు కుమార్తె సీతగా పెరిగి రామునికి ధర్మపత్ని అయ్యింది.
రావణుడు రాజ్యకాంక్షతో అనేక రాజ్యాలపై దండెత్తగా అయోధ్యాధిపతి అనరణ్యుడు అతనిని ఎదిరించాడు. వారి మధ్య జరిగిన యుద్ధములో అతడు ప్రాణాపాయ స్థితిలో ఉండి రావణుని, నీవు మా ఇక్ష్వాకు వంశములో జన్మించే రాజు చేతిలోనే మరణిస్తావు అని శపించాడు. నారదుని ప్రేరణతో రావణుడు యమలోకంపై దండెత్తగా యముడు కాలదండాన్ని చేత ధరించి రావణుని సంహరించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి అడ్డుపడగా యముడు తన కాలదండాన్ని ఉపసంహరించి అక్కడి నుంచి అదృశ్యుడైపోయాడు. రావణుడు తనను తాను విజేతగా ప్రకటించుకున్నాడు. రావణుడు నివాతకవాచి దైత్యులతో మైత్రి చేసుకున్నాడు. వరుణలోకము చేరి వరుణుని పుత్రులను మనుమనులను దెబ్బతీశాడు. తిరిగి అతడు లంకకు బయలుదేరి దారిలో అనేక మంది కన్యలను స్త్రీలను బంధించి లంకకు తీసుకొని పోయాడు. వారంతా కలిసి రావణుని పరస్త్రీలపై కోరిక ఉన్న ఈ రాక్షసాధముడు ఒక స్త్రీ మూలంగానే మరణిస్తాడు అని శపించారు. కాలకేయులతో జరిగిన యుద్ధములో శూర్పణఖ భర్త అయిన విద్యుజ్జుహ్నుడు తన జాతి వారైన రాక్షసులనే భక్షిస్తుండగా రావణుడు అతనిని తన ఖడ్గంతో ఖండించి వేశాడు. తన భర్తను చంపినందుకు శూర్పణఖ రావణుని నిందించగా రావణుడు ఆమెను ఓదార్చి తమ సోదరుడైన కరుని వెంట దండకారణ్యానికి పంపించాడు. వారి వెంట 14,000 మంది రాక్షసులను దూషణులను కూడా అక్కడకు పంపాడు. రావణుడు బ్రహ్మ నుండి వరాలను పొందిన తన కుమారుడు మేఘనాథుని అభినందించి అతనితో కలిసి లంకా నగరానికి చేరాడు. దుర్మార్గంగా కన్యలను అనేక మంది స్త్రీలను తీసుకొని రాజ్యానికి చేరిన రావణుని అతని తమ్ముడు విభీషణుడు తప్పుపట్టాడు. అతడు, అన్నా, నీవు ఇలా తప్పులు చేసినందువల్లనే మన చెల్లెలైన కుంభీనసిని మధురాక్షసుడు బలవంతంగా ఎత్తుకుని పోయాడు అని చెప్పాడు. అప్పుడు రావణుడు మధురాక్షసుని చంపడానికి వెళ్ళి తన చెల్లెలి కోరికపై ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు. దారిలో రావణుడు కైలాస పర్వత ప్రాంతమునందు ఒంటరిగా ఉన్న రంభను చూసి ఆమెను బలాత్కరించాడు. రంభ యొక్క పరిస్థితిని చూసి ఆమె ప్రియుడైన నలకూబరుడు పరస్త్రీని బలాత్కరిస్తే రావణుని తల 7 ముక్కలైపోతుంది అని శపించాడు. ఈ శాపం వల్లనే రావణుడు సీతాదేవిని బలాత్కరించలేదు. రావణుడు కైలాసాన్ని విడిచి దేవలోకాన్ని చేరాడు. రావణుడిని చూసిన ఇంద్రుడు భయంతో శ్రీమన్నారాయణుని శరణిజొచ్చాడు. అప్పుడు ఆయన తగిన సమయం చూసి, నేనే ఆ రావణుని సంహరిస్తాను, ప్రస్తుతానికి మీరే అతనితో యుద్ధం చేయండి అని చెప్పాడు. దేవాసుర యుద్ధములో రావణుని తాత అయిన సుమాలి సావిత్రుడనే వసువు చేతిలో హతుడైనాడు. రావణుని కుమారుడు మేఘనాథుని ధాటికి ఇంద్రుని కుమారుడైన జయంతుడు మూర్ఛపోయాడు. అప్పుడు జయంతుని మాతామహుడైన పులోముడు అతనిని తీసుకువెళ్ళి సముద్ర గర్భంలో ఉంచాడు. పిమ్మట మేఘనాథుడు ఇంద్రుని బంధించి లంకకు తీసుకొని పోయాడు. ఇంద్రుడు జయించుట వల్ల ఆనాటి నుండి ఇంద్రజిత్తు అని పిలువబడ్డాడు. అంటే మేఘనాథుడే ఇంద్రజిత్తుగా పిలువబడ్డాడు అనమాట. ఎందుకు అంటే ఇంద్రుడిని జయించటం వలన ఆనాటి నుండి ఇంద్రజిత్తుగా పిలువబడ్డాడు. బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తుకు వరములిచ్చి ఇంద్రుని విడిపించాడు. ఇంద్రుడు బ్రహ్మ సూచనపై వైష్ణవ యాగము చేసి మరల స్వర్గాధిపతి అయినాడు అని అగస్త్యుడు శ్రీరామునికి వివరించగా, రాముడు ఆయనతో, మహర్షి, రావణుడు ఆ విధంగా భూమండలమంతా తిరుగుతున్నప్పుడు ఈ లోకంలోని జనులు పరాక్రమహీనులుగా ఉన్నారా? రావణుని ఎదిరించగల మహారాజులు లేరా? వారికి అంతటి శస్త్రాస్త్ర జ్ఞానము లేదా అని అడిగాడు. అందుకు సమాధానంగా అగస్త మహర్షి, రామా, రావణుడు రాజులందరినీ పరాజితులను చేస్తూ ఒకసారి మహిష్మతీపురం చేరాడు. ఆ సమయంలో ఆ రాజ్యాన్ని కార్తవీర్యార్జునుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అగ్నిదేవుడిచ్చిన వరం వలన అతడు అగ్నిదేవునితో సమానమైన తేజంతో ప్రకాశిస్తూ ఉండేవాడు. రావణుడు ఆ రాజ్యం చేరేసరికి కార్తవీర్యార్జునుడు రాజ్యములో లేడు. ఆ విషయాన్ని తెలుసుకున్న రావణుడు నర్మదా నదీ తీరానికి చేరి అక్కడి ఇసుక తిన్నపై బంగారు లింగమును ఉంచి శివారాధన చేస్తున్నాడు.
రావణుడు కైలాసగిరిని తన భుజాలతో పైకి ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు శివుని పాదము యొక్క బొటనవేలు ఒత్తిడితో అతడు కైలాస పర్వతం కింద నలిగిపోయి శంకరుని అనుగ్రహం వలన ఆ బాధ నుంచి విముక్తుడైన సంగతి తెలిసినదే కదా. అప్పటి నుంచి అతడు పరమేశ్వర ప్రీతికై నిత్యము శివలింగ పూజలు చేస్తుండేవాడు. రావణుడు నర్మదా నదీ తీరములో శివపూజ చేస్తున్న సమయంలో కార్తవీర్యార్జునుడు అక్కడికి దగ్గరలో ఉన్న తన పత్నులతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. అతడు తన 1000 చేతుల యొక్క బలాన్ని ప్రదర్శించుటకై ఆ చేతులతో నర్మదా నదీ జల ప్రవాహాన్ని అడ్డగించాడు. దాంతో ఆ జలములు వెనుకకు మరలి శివపూజ చేస్తున్న రావణుని సమీపించగా రావణుడు పూజిస్తున్న పుష్పములన్నీ కొట్టుకొని పోయాయి. రావణుడు తన పూజను సగములోనే ఆపుచేసి తన పూజ భంగము కావడానికి గల కారణాన్ని తెలుసుకోమని సుఖసారుణులను పంపించాడు. వారు కార్తవీర్యార్జునుడే అందుకు కారణమని తెలుపుగా రావణుడు అతని వద్దకు చేరి కార్తవీర్యుని సేనలను తుదముట్టించాడు. అప్పుడు ఆ మహారాజు స్వయంగా యుద్ధములోకి దిగి రావణుని సేనలను పారిపోయేలా చేసి రావణుని తన సహస్ర బాహువులతో బంధించి తన రాజధానికి చేరాడు. ఆ వార్తను తెలుసుకున్న పులస్తుడు కార్తవీర్యుని వద్దకు వెళ్ళి తన మనవుడైన రావణుని వదిలిపెట్టమని కోరాడు. అతడు సమ్మతించిన ఆ మహారాజు రావణుని బంధవిముక్తిని చేసి అతిథి మర్యాదలు చేశాడు. రామా, ఈ విధంగా లోకములో ఒకరిని మించిన బలసారులు మరొకరు ఉంటారు అని చెప్పి అగస్త్యుడు ఇంకా రావణుని చంకలో ఇరికించుకొని 4 సముద్రాలలో సంధ్యోపాసన చేసి వాలిబలం గురించి కూడా తెలిపాడు. జై శ్రీరామ్. ఇంతటితో 8వ రోజు పారాయణ సమాప్తమైందండి. రేపటి రోజు 9వ రోజు పారాయణం ఉత్తరాఖండము 2వ భాగం విన్నామండి. అందరికీ జై శ్రీరామ్.